హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అవేంటో చూద్దాం. మిల్ మేకర్ వేడి నీళ్ళు వేసి నానబెట్టానండి. కొద్దిగా ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, సాల్టు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటితో ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కళాయి అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకుందాం. కర్రీకి సరిపడంగా ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసానండి. ఆనియన్స్ ముక్కలు వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్, ఇవి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. చూసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. దీన్ని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్ కొద్దిగా, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ కొద్దిగా. ఇప్పుడు ఇవి మంచిగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న మిల్ మేకర్ వాటర్ గట్టిగా పిండేసి ఇందులో వేసేసుకున్నాం. మిల్ మేకర్ మసాలా కర్రీ వారంలో 2 సార్లన్నా పిల్లలకి చేసి పెడితే మంచిది ఫ్రెండ్స్. మిల్ మేకర్లో చాలా విటమిన్స్ ఉంటాయి.
దీన్ని మంచిగా కలుపుకుందాం. కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది రెడీ అయిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. కర్రీ రెడీ అయిందో లేదో చూద్దామండి. కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసేసుకుందాం. సాల్ట్ సరిపోయిందండి, ఇంకేయాల్సిన అవసరం లేదు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.